సంపూర్ణ రామాయణం అరణ్యకాండ. సీతారాములు లక్ష్మణ సమేతంగా దండకారణ్యంలోకి ప్రవేశించారు. కొద్ది దూరం తర్వాత ఋషులు తపస్సు చేసుకునే ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళారు. ఋషులు అందరూ రాముడు, సీత, లక్ష్మణుల తేజస్సుకి మైమరచిపోయారు. రాముడి దగ్గరికి వచ్చి, రామ, మీరు మమ్మల్ని రక్షించాలి. మేము తపస్సు చేసుకుంటుంటే అనేక మంది రాక్షసులు వచ్చి మమ్మల్ని చంపుతున్నారు అని ఉండడానికి పర్ణశాల ఇచ్చి, తినడానికి కందమూలాలు, తేనె ఇచ్చారు. ఈ ఆశ్రమం అంతా మీదే, మీరు ఆనందంగా ఇక్కడ ఉండండి. రాముడు సంతోషంగా వారి ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ బయలుదేరాడు. అలా వెళుతూ ఉంటే ఒక దగ్గర ఎంతో కాలంగా పడి ఉన్న రక్తం యొక్క వాసన, ఒక రకమైన ఈగలని చూసి రాముడు లక్ష్మణునితో అన్నారు, లక్ష్మణ, చూసావా ఈ ఈగలని? బహుశా ఇక్కడ రాక్షసుడు ఉండవచ్చు. ఈలోపు పెద్ద ఆకారంతో, అప్పుడే తిన్న పెద్ద పులి యొక్క మాంసం, రక్తంతో నిండిన శరీరంతో, చేతుల నిండా రక్తం, ఒక శూలానికి సింహాలు, పులులు, జింకలని కూర్చుకొని ఒక రాక్షసుడు వెళుతున్నాడు. వాడిని రామలక్ష్మణులు చూశారు. రాముడు బాణం వేశారు. ఆ బాణం ఒక పుల్ల తగిలినట్టు తగిలింది. రామలక్ష్మణులు ఒకరినొకరు చూసుకుని వెంటనే బాణాల వర్షం కురిపించారు. అవన్నీ తగిలిన ఆ రాక్షసుడు పెద్దగా ఆవలించి ఒళ్ళు దులుపుకుంటే అవన్నీ కింద పడిపోయాయి. రాముడు ఒక శక్తివంతమైన బాణం వేయడంతో ఆ రాక్షసుడు కింద పడ్డాడు. రామలక్ష్మణులు చెరో పక్క వెళ్ళి వాడి చేతులని విరిచేశారు. రాముడు వాడి శరీరాన్ని తన పాదాలతో, చేతులతో గుద్దేశాడు. ఇద్దరూ కలిసి వాడి కంఠం నలిపారు, బాగా కొట్టారు. అయినా ఆ రాక్షసుడు చావలేదు. రాముడు లక్ష్మణునితో అన్నారు, వీడు ఇలా చావడు, నువ్వు పెద్ద గొయ్యి తవ్వు, నేను వీడు లేవకుండా కంఠంపై కాలు పెట్టి నలుపుతా. ఆ రాక్షసుడు నొప్పితో పెద్దగా అరుస్తున్నాడు. అన్నయ్య, గొయ్యి తవ్వా అని లక్ష్మణుడు చెప్పాడు. ఆ రాక్షసుడు అన్నాడు, నా పేరు తుంబురు, నేను గంధర్వుడను, కుబేరుడిని సేవించేవాడిని. రంభతో కలిసి ఉండిపోవడం వలన నన్ను శపించారు. బ్రహ్మగారి వరం వల్ల ఇంత శక్తి పొందాను. అందుకని నన్ను అస్త్రాలతో చంపలేరు. గోతిలో పడేసి కప్పెట్టి రాళ్లను పడేయండి. ఊపిరి ఆడక చనిపోతా. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. నాకు శాప విమోచనం ఎలా జరుగుతుంది అని అడిగితే, నీకు రాముడి వలన శాప విమోచనం అవుతుంది అన్నారు. నన్ను ఇలా గుద్ది నా శక్తి క్షీణింపజేసి గోతిలో పడేస్తున్నావంటే నువ్వే రాముడివి, నాకు శాప విమోచనం అవుతుంది అని సంతోషించి, ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళితే రామ, శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చేయు, నీకు మంచి కలుగుతుంది. రామలక్ష్మణులు అతన్ని గోతిలో వేసి కప్పెట్టేశారు. ఆ తర్వాత శరభంగ ఆశ్రమానికి వెళ్ళారు. ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. ఆ ఆశ్రమం పైన గాల్లో ఓ రథం కనబడింది. దానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి. ఆ రథమంతా సూర్యుడిలా మెరిసిపోతుంది. దాని చుట్టూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో యువకులు మరియు దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. ఆ రథంలోని ఆసనం ఖాళీగా ఉంది. ఆయన ఏడి అని చూశారు రాముడు. శరభంగ మహర్షితో ఆయన భూమికి కొంచెం పైన గాలిలో నిలబడి తేలుతూ మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయి రాముడు లక్ష్మణుని పిలిచి, నీకు గుర్తుందా, మనం వేదాలు చదివేటప్పుడు అందులో ఇంద్రుడిని పిలుస్తాం. అందులో ఆకుపచ్చని గుర్రాలు కట్టిన రథం మీద వచ్చేటటువంటి ఇంద్ర అని పిలుస్తుంటాం. అదిగో ఆ ఇంద్రుడు మాట్లాడుతున్నాడు శరభంగ మహర్షితో. అందుకని సీత, లక్ష్మణ, మీరిద్దరూ ఇక్కడ ఉండండి, నేను అక్కడికి వెళ్ళి వస్తా అని వెళుతున్నారు. రాముడు వస్తున్నది చూసి ఇంద్రుడు మహర్షితో అన్నారు, దేవకార్యం కొరకు అరణ్యంలోకి వచ్చారు రాముడు, నేను తర్వాత మాట్లాడతా మీతో అని సెలవు తీసుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇది చూసిన రాముడు వెనక్కి వెళ్ళి సీతా లక్ష్మణులని తీసుకుని మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మహర్షికి నమస్కారం చేశారు. మహర్షి అన్నారు, రామ, నువ్వు వస్తున్నది నాకు తెలుసు. ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నేను నా తపశక్తితో బ్రహ్మలోకాన్ని, ఇంద్రలోకాన్ని గెలుచుకున్నా. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేను అన్నాను, ఇప్పుడు నాకు కుదరదు, నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి అని అన్నాను. రాముడు అన్నారు, మేము ఆశ్రమం కట్టుకోవడానికి అనువైన ప్రదేశం చెప్పండి మహర్షి. ఇక్కడ దగ్గరలో సుతీక్షణుడు అనే మహర్షి ఉన్నారు. ఆయన్ని నువ్వు దర్శనం చేయు. రామ, నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను. నా శరీరం చూసావా? ముడతలు పడి శరీరం పొరలుగా వస్తుంది. ఈ శరీరం
ఓపిక ఉన్నన్నాళ్ళు ఈశ్వర అనుగ్రహంతో తిరగాలి. ఒకనాటికి ఈ శరీరాన్ని విడిచేయాలి. అలా చేసేటప్పుడు దీనిపై ప్రేమతో ఏడవకూడదు. ఈశ్వర ఆరాధన చేసి శరీరాన్ని తేలికగా విడిచిపెట్టాలి. ఇది నాది కాదు, ఇందులో ఉండి దీన్ని దేనికి వాడాలో వాడేసి తరువాత వదిలిపెట్టాలి. ఈ శరీరాన్ని అగ్నిలో వేస్తా, ఎందుకంటే ఇంక దీనితో పనిలేదు, నీకు చెప్పాల్సింది చెప్పా అని అగ్నిహోత్రంలో తన శరీరాన్ని వేస్తున్నా అని అగ్నిలోకి వెళ్ళారు. ఆ శరీరం కాలిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు రాముడు, సీత, లక్ష్మణుడు. కొద్దిసేపటికి యవ్వనంలో ఉన్న యువకుడి శరీరంతో బయటికి వచ్చారు మహర్షి. రామా, చూశావా, ఈ శరీరంతో నేను బ్రహ్మలోకం వెళుతున్నా అని వెళ్ళిపోయారు. శరభంగ మహర్షి వెళ్ళిపోయాక అక్కడే ఉండే అనేక రకాలైన తపస్సులు చేసే ఋషులు రాముడి దగ్గరికి వచ్చి, రామా, మా దగ్గర తపశ్శక్తి ఉంది, దీనితో మేము రాక్షసులని చంపగలం. కానీ మేము కోపాన్ని జయించాం. వారు వచ్చి మా శరీరాన్ని బాధ పెడుతున్నారు. అందుకని మేము ఎప్పుడూ మా తపశ్శక్తి మమ్మల్ని రక్షించుకోవడానికి ఉపయోగించలేదు. నువ్వు మమ్మల్ని రక్షించాలి. నువ్వే ఎందుకు రక్షించాలంటే, నువ్వు క్షత్రియుడివి, రాజకుమారుడివి, ధర్మం తెలిసిన వాడివి గనుక నిన్ను అడుగుతున్నాం. మేము అమ్మ కడుపులో ఉన్న బిడ్డల లాంటి వాళ్ళం. నువ్వు మమ్మల్ని తల్లిగా కాపాడాలి. మమ్మల్ని రక్షించేవారు లేరని మా శరీరాలని తినేస్తున్నారు. మేము యాగం చేసుకుంటుంటే రక్తమాంసాలు పడేస్తున్నారు. ఇలా ఎంతోమంది ఋషులని చంపేశారు. రాముడు అన్నారు, మీరు ఎప్పుడూ నన్ను శరణు వేడొద్దు. మీరు మహర్షులు, నన్ను ఆజ్ఞాపించాలి. నాకు తెలియదు మీరు ఇంత కష్టపడుతున్నారని. నేను, నా తమ్ముడు కలిసి మా శక్తి ఏమిటో చూపిస్తాం అని అక్కడి నుంచి రాముడు, సీత, లక్ష్మణుడు కలిసి సుతీక్షణుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. సుతీక్షణ మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. రాముడు అక్కడ కూర్చుని, మహర్షి నమస్కారం, నన్ను రాముడు అంటారు. ఒకసారి నా యందు అనుగ్రహించి చూసి నాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహర్షి కళ్ళు తెరిచి చూసి, రామా, నీ రాక కొరకే నేను ఎదురు చూస్తున్నా. రాముడు అన్నారు, మహర్షి, మేము ఆశ్రమం నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశం చూపించండి. రామా, ఇక్కడ అనేక తాపస ఆశ్రమాలు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అన్నీ చూసిరా, వచ్చాక చెబుతా. తప్పకుండా మహర్షి, నేను అన్ని ఆశ్రమాలు చూసి ఋషుల నుంచి ఆశీర్వాదాలు పొంది వస్తా అని ముగ్గురు బయలుదేరారు. సీతాదేవి రాముని మీద ప్రేమతో ఆయనకి అపాయం జరుగుతుందేమో అని ఇలా అంది, రామా, నేను పెద్దల దగ్గర తెలుసుకున్నది ఒకటి మీకు చెబుతా. మీరు తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చారు కదా, 14 సంవత్సరాలు అరణ్యవాసం కదా చేయాలి. మీరు తాపసిగా ఉండాలని కదా ఈ జటామండలం కట్టుకున్నారు. కానీ మనిషికి సహజంగా ఉండే కామము చేత 3 దుర్గుణాలు కలుగుతాయి. అసత్యం చెప్పాలని, పరస్త్రీ వాంఛ. మీరు ఎన్నడూ అసత్యం మాట్లాడరు. మీ భార్యగా చెబుతున్నా మీకు పరస్త్రీ వాంఛ లేదు. కానీ 3వ దోషం కనబడుతుంది. ఏ కారణం లేకుండా మనల్ని హింసించని వాళ్ళని బాధ పెట్టాలి అనిపిస్తుంది. ఇవాళ నాకు మీ పట్ల ఆ దోషం కనబడుతుంది. నిన్న తాపసులు మిమ్మల్ని రాక్షసుల నుంచి రక్షించమంటే ఇక నుంచి చూడండి మా శక్తి మేము వాళ్ళని ఎలా సంహరిస్తామో అన్నారు. మీకు రాక్షసులకి ప్రత్యక్షంగా ఏదైనా గొడవ ఉందా? ఏమీ లేదు. రాక్షసులు మీకేమైనా అపకారం చేశారా? చేయలేదు. అలాంటప్పుడు మీరు ఎలా ప్రతిజ్ఞ చేశారు రక్షిస్తా అని? అలా ప్రతిజ్ఞ చేయడానికి మీరు సింహాసనం పైన కూర్చోలేదు కదా. మీకు రాక్షసులపైన ఎందుకు ప్రతీకార బుద్ధి పుట్టింది? మీకు రాక్షసులకి శత్రుత్వం వస్తుంది. అందుకని నాకు దండకారణ్యంలో ఉండడం ఇష్టం లేదు. నేను చెప్పేదానికి ఆధారం ఏమిటని అంటారేమో, వినండి. ఒకానొకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఇంద్రుడు ఒక సైనికుడి వేషంలో పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఋషికి, నేను సైనికుడిని అని తెలిసి నన్ను చంపాలని చూస్తున్నారు, నా కత్తి మీ దగ్గర పెట్టి వెళ్తున్నా, మళ్ళీ వచ్చి తీసుకుంటా అని వెళ్ళిపోయాడు. ఆ ఋషి తపస్సు చేస్తూ మధ్యలో కళ్ళు తెరిచి కత్తి ఉందో లేదో అని చూసుకుంటున్నాడు. ఇలా కాదు అని ఒక చేయి ఆ కత్తిపై పెట్టి తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కో లక్షణం ఉంటుంది. కత్తికి ఉన్న రజోగుణం వల్ల ఆ ఋషి కత్తి పోతుంది అని దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. కొంతకాలం తర్వాత సరదాగా ఆకులని కోయాలనిపించింది. తర్వాత కొన్ని ప్రాణులని పొడవాలనిపించింది. తర్వాత కొన్నాళ్ళకి దారి దొంగతనం చేయాలనిపించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి హత్యలు చేయాలనిపించింది. రామ, ఇంద్రుడు ఏమీ చేయలేదు, ఒక కత్తి ఇచ్చి వెళ్ళాడు.
ఋషి పెద్ద హంతకుడయ్యాడు. అందుకని మీరు ఈ కోదండం ఎందుకు పట్టుకుంటున్నారు? ఆశ్రమం కట్టుకుని మనం తపస్సు చేసుకుని 14 సంవత్సరాలు పూర్తి అయ్యాక అయోధ్యకి వెళ్ళిపోదాం. మీరు రాజు అయ్యాక ఇలాంటివి చేయండి, నేను అంగీకరిస్తాను. ఇప్పుడు ఎందుకు ఈ ప్రతిజ్ఞలు మీకు? మీరు అంటారేమో నేను క్షత్రియుడని కోదండం పట్టుకోవడంలో తప్పు లేదని. నిజమే, కానీ మనం వెళుతూ ఉంటే ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించండి. అంతేగాని ఎవరో ఎక్కడో ఉన్న ఋషులని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు అని రాక్షసులందరినీ చంపుతా అని చెప్పడం ఏమిటి? నేను స్త్రీని చెప్పానని కాకుండా మీ తమ్మునితో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. రాముడు అన్నారు, సీత, నువ్వు ఇప్పుడే ఒక మాట చెప్పావు, ఆపదలో ఉన్నవారిని రక్షించమని. ఋషులు వాళ్ళని రక్షించమని వారంత వారే నా దగ్గరికి వచ్చి శరణు వేడారు. నేను వారి దగ్గరికి వెళ్ళి అడగలేదు మీకు నేను రక్షణ కల్పించాలా అని. నా దగ్గరికి వచ్చి రక్షించమన్నారు, రక్షిస్తా అని ప్రతిజ్ఞ చేశా. నువ్వు చెప్పినదే కదా క్షత్రియ ధర్మం. నేను ధర్మం తప్పలేదు సీత. నేను ఒక్కసారి రక్షిస్తా అని ప్రతిజ్ఞ చేశాక నేను వారిని రక్షించి తీరుతా. నీకు తెలుసు కదా సీత, నాకు ధర్మం సత్యం అంటే ఎంత ఇష్టమో. నా ప్రాణాలు పోయినా సరే నేను వెనుతిరగను. అవసరమైతే సీత, నేను నా ప్రతిజ్ఞ కోసం నిన్ను విడిచిపెడతా, లక్ష్మణుని విడిచిపెడతా, ఆఖరుకు నా శరీరాన్ని విడిచిపెడతా. నేను మాత్రం మాట తప్పను. సీతాదేవి అంది, మహాప్రభో, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. రాముడు అన్నాడు, సీత, నువ్వు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. నువ్వు తప్ప ఎవరు ఇంత అందంగా మాట్లాడతారు. నా మనసులో ఏది నాటుకోవాలో అలా నువ్వు మాట్లాడావు అని సంతోషించారు. అలా ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనుక లక్ష్మణుడు నడుస్తున్నారు. కొంతమంది మునులు కూడా వారితో పాటు వస్తున్నారు. ఒకచోట ఒక సరస్సు కనబడింది. అక్కడ సంగీతం వినబడుతోంది. రాముడు ఈ సంగీతం ఎక్కడ నుంచి వస్తుంది అని చూశారు. అది ఆ సరస్సు నుంచి వస్తుంది. రాముడు పక్కన ఉన్న ధర్మభృత్ అనే మునిని పిలిచి, ఈ సరోవరం నుంచి వినబడుతుంది ఏమిటిది? ఈ సరోవరం మాండకర్ణి అనే ఋషి తయారు చేశారు. ఆయన ఎన్నో సంవత్సరాలు వాయువు తీసుకుంటూ తపస్సు చేస్తున్నారు. దిక్పాలకులు అనుకున్నారు, ఈయన మన స్థానం తీసుకోవడానికి తపస్సు చేస్తున్నట్టుంది. తపస్సు భగ్నం చేయాలి అని 5 అప్సరసలని పంపించారు. ఆ అప్సరసలకి వశుడయ్యాడు మాండకర్ణి. ఈయన తను అనుభవిస్తున్న సంతోషాన్ని బయట ఎవరికీ కనబడకూడదని ఒక సరోవరం నిర్మించి అందులో అంతఃపురం నిర్మించారు. అందుకని రామ, ఈ శబ్దాలన్నీ ఈ నీటి మీద వినబడుతుంటాయి. రాముడు ఆశ్చర్యపోయాడు. అలా ఒక్కొక్క ఆశ్రమంలో 6 నెలలు, 2 నెలలు, 9 నెలలు, సంవత్సరం ఉన్నాడు. అలా 10 సంవత్సరాలు గడిపాడు. తిరిగి సుతీక్ష్ణుడి ఆశ్రమంకి వచ్చారు. రాముడు మహర్షితో అన్నారు, అయ్యా, మేము ఆశ్రమాలు అన్నీ చూసి వచ్చాం. మళ్ళీ రమ్మన్నారని వచ్చాను. అగస్త్య మహర్షి ఆశ్రమం ఇక్కడ ఎక్కడో ఉందని విన్నాను. ఈ అరణ్యం చాలా పెద్దగా ఉంది, ఎక్కడ ఉందో తెలియట్లేదు. అందుకని అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉందో దయచేసి నాకు చెప్పండి. ఆ ఆశ్రమం ఒక్కసారి వెళ్ళాలి అనుకుంటున్నాను. మహర్షి అన్నారు, రామ, నేను ఈ మాటే మీకు చెప్పాలనుకున్నా, నువ్వే అడిగావు అని దారి చెప్పి, మధ్యలో ఉన్న అగస్త్య మహర్షి తమ్ముని ఆశ్రమంకి ఒకసారి వెళ్ళు, ఆ తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళు. అలా రాముడు, సీత, లక్ష్మణుడు సుతీక్ష్ణ మహర్షికి నమస్కారం చేసి బయలుదేరారు. అగస్త్య భ్రాత ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు లక్ష్మణుడితో అన్నారు, లక్ష్మణ, ఈ ఆశ్రమం అగస్త్య భ్రాత ఆశ్రమం అని ఎందుకు అంటారో తెలుసా? పూర్వం ఇక్కడ ఇల్వలుడు, వాతాపి అని 2 రాక్షసులు ఉండేవారు. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించేవాడు, వాతాపి గొర్రె రూపం ధరించేవాడు. వీళ్ళు కనబడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, రేపు మా తండ్రిగారి తిథి, అందుకు మీరు భోజనంకి రండి అని పిలిచేవారు. పితృకార్యంకి ఎవరైనా పిలిస్తే తప్పకుండా వెళ్ళాలి. అందుకని బ్రాహ్మణులు వెళ్ళేవారు. ఈ ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న వాతాపిని చంపి వండేవాడు. వచ్చిన బ్రాహ్మణులకి పెట్టేవాడు. త్రేతాయుగంలో బ్రాహ్మణులు మాంసాహారం తినేవారు. తిన్న తరువాత ఇల్వలుడు వాతాపి రా అని అనేవాడు. కడుపు చీల్చుకుని గొర్రె రూపంలో వాతాపి వచ్చేవాడు. అలా బ్రాహ్మణులు చనిపోయాక 2 కలిసి తినేవాళ్ళు. ఇలా చాలా కాలంగా ప్రతిరోజు చేసేవారు. ఒకరోజు అగస్త్య మహర్షి వెళుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు.
అగస్త్య మహర్షి బ్రహ్మజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. భోజనం చేశాక మహర్షి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు. ఇల్వలుడు వాతాపి జీర్ణం అయ్యాడు అని తెలియక వాతాపి రా అన్నాడు. మహర్షి అన్నారు, ఇంకెక్కడున్నాడు రా వాతాపి, జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు కోపంతో మహర్షి మీద పడ్డాడు. మహర్షి హా అనేసరికి బూడిద కుప్ప అయ్యాడు. ఎక్కడ అయితే ఇవన్నీ జరిగాయో ఆ ఆశ్రమం ఇదే. ఇక్కడే అగస్త్య మహర్షి తమ్ముడు నివసిస్తారు. అగస్త్య భ్రాత ఎదురు వచ్చి రాముడికి ఆహ్వానం పలికారు. అలా ఆ రోజు అక్కడే ఉండి మరుసటి రోజు అగస్త్య మహర్షి ఆశ్రమంకి బయలుదేరారు. అగస్త్య మహర్షి దగ్గరికి దేవతలు వచ్చి మహర్షికి పూజలు చేసి వెళతారు. అంత గొప్ప మహర్షి ఆయన. లక్ష్మణుడు లోపలికి వెళ్ళి మహర్షి యొక్క శిష్యుడికి చెప్పారు, సీతారాములు లక్ష్మణ సమేతంగా మహర్షి దర్శనం కోసం వచ్చారు, అనుమతి కావాలి అని. రాముడు లోపలికి వచ్చిన వెంటనే అగస్త్య మహర్షి కాళ్లను గట్టిగా పట్టుకుని నమస్కారం చేశారు. సీతా లక్ష్మణులు అగస్త్య మహర్షి యొక్క తేజస్సు చూసి మైమరిచిపోయి అలా నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. మహర్షి అన్నారు, రామ, నువ్వు లోకములన్నిటినీ పాలించే రాజువి, ఇవాళ మాకు లభించిన ప్రియ అతిథివి అని చక్కటి భోజనం ఆతిథ్యం ఇచ్చారు. రామ, ఇది విష్ణు ధనస్సు. ఈ ధనస్సు శ్రీ మహావిష్ణువుది. ఇది నీకు ఇవ్వాలని నా దగ్గర పెట్టుకున్నా. దీనితో పాటు బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు బాణం, అలానే ఇంద్రుడు ఇచ్చిన బాణములు కలిగిన 2 అక్షయ తూనీరాలు మరియు బంగారు ఖడ్గం, ఇవన్నీ స్వీకరించు, నీకు జయము కలుగుగాక. ఇవన్నీ స్వీకరించి రాముడు మహర్షిని ఆశ్రమం ఎక్కడ కట్టుకోవాలో అని అడిగారు. రామ, ఇక్కడి నుంచి వెళితే పంచవటి అనే ఒక గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. అక్కడ ఆశ్రమం కట్టుకో. రామ, సీతమ్మ ఎవ్వరూ చేయలేని పని చేసింది, నీతో వచ్చింది, అందుకని సీతమ్మని భద్రంగా కాపాడుకో. అలా మహర్షికి నమస్కరించి బయలుదేరారు. రాముడు, సీతా లక్ష్మణుడు వెళుతూ ఉంటే ఒక చెట్టు పైన పెద్ద ఆకారంతో ఒక పక్షి కనబడింది. రామ, నేను కూడా నీతో వస్తా అంది. రాముడు అడిగాడు, నువ్వెవరు అని. నేను మీ నాన్నగారైన దశరథ మహారాజు గారి స్నేహితుడిని. నా పేరు జటాయువు. నేను కశ్యప ప్రజాపతి వంశంకి చెందినవాడిని. రాముడు నమస్కారం చేసి, తప్పకుండా మీరు మమ్మల్ని అనుసరించండి. అలా అందరూ పంచవటికి చేరుకున్నారు. రాముడు లక్ష్మణునితో అన్నారు, అగస్త్య మహర్షి చెప్పినట్టు ఇక్కడ చాలా అనుకూలముగా ఉంది అని పర్ణశాల నిర్మించడానికి స్థలం చూసుకుని లక్ష్మణుడు నిర్మించారు. ఆ పర్ణశాల నిర్మాణాన్ని చూసిన రాముడు, లక్ష్మణ, నీకు నేను ఏమి ఇవ్వగలను అని కౌగిలించుకున్నారు. నువ్వు నా తమ్ముడివి కావు, నాకు తండ్రివి. దశరథ మహారాజు లేకపోయినా ఆయన నీ రూపంలో నీలో ఉన్నాడు. నన్ను వెన్నంటే రక్షిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. అలా సంతోషంగా కాలం గడుస్తుంది. ఒకరోజు అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె రాముడిని చూసింది. రాముడి యొక్క సౌందర్యం చూసి ఆ రాక్షసికి కామకోరిక కలిగింది. ఈ రాక్షసి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈమె రాముడి దగ్గరికి వచ్చి, ఇంత అందంగా కనబడుతున్నావు, నీలాగే ఇంకొక అతను ఉన్నాడు. ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతుంది. నువ్వు ఎవరు అని అడిగింది. రాముడు అన్నారు, నేను దశరథ మహారాజు గారి పెద్ద కొడుకుని. నన్ను రాముడు అని లోకం పిలుస్తుంది. నా తమ్ముడు లక్ష్మణుడు, నా భార్య సీత. మేము ముగ్గురం తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యానికి వచ్చాం. ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాం. నువ్వు ఎవరు అని అడిగాడు. నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. ఎలాంటి రూపమైనా పొందగలను. నేను భయంకరమైన రీతిలో ఈ అరణ్యాన్నంతా తిరుగుతుంటాను. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైన 10 తలలు కలిగిన రావణాసురుడు నా అన్నగారు. నేను ఆయన చెల్లెలిని. నాకు ఇంకో అన్నయ్య ఉన్నాడు, గొప్ప రాక్షసుడు. ఎప్పుడూ నిద్రపోతుంటాడు, కుంభకర్ణుడు. ఇంకొకడు ఉన్నాడు, విభీషణుడు. కానీ పనికి మాలినవాడు, ఒక్క రాక్షస బుద్ధి లేదు, ఎప్పుడూ ధర్మం అంటాడు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్క చేయను, స్వేచ్ఛగా తిరుగుతుంటాను. ఇవాళ నాకు ఒక కోరిక కలిగింది. నిన్ను నా భర్తగా పొందాలని కోరికగా ఉంది అని. నీ భార్య చాలా అసహ్యంగా ఉంది, నీకు తగినది కాదు. దీన్ని విడిచేయి. నేను నీ భార్యని, తమ్ముడిని తినేస్తా. దాని తర్వాత మనిద్దరం హాయిగా ఉందాం. రాముడు అన్నారు, నాకు నా భార్య అంటే చాలా ప్రేమ. నేను ఆమెని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను? ఆడవారికి పక్కన ఇంకో ఆడది ఉంటే ఇష్టం ఉండదు. నీకు ఇంకొక ఆడది ఉన్నది అని పోరు ఎందుకు?
అదిగో నా తమ్ముడిని చూశావుగా, అన్ని విధాలా నాలా ఉంటాడు. గొప్ప తేజస్సు ఉన్నవాడు. చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నాడు. అందుకని ఆయన ఒకవేళ కోరుకుంటే ఆయనకి భార్యవి అవ్వు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను. నువ్వు ఎంత కాంతిగా ఉన్నావో నేను అంత కాంతిగా ఉన్నాను. అందుకని మనిద్దరం సంతోషంగా కాలం గడుపుదాం. స్వీకరించు నన్ను. లక్ష్మణుడు అన్నారు, నేనే ఓ దాసుడిని. ఆయన కోసం పళ్ళు కందమూలాలు తేవాలి. నన్ను చేసుకుంటే నువ్వు ఓ దాసివి అవుతావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరం కలిసి కందమూలాలు పళ్ళు తీసుకొని రావాలి. నా వల్ల నీకేం సుఖం ఉంటుంది? అందుకని అదిగో మా వదినని చూసావా? సన్నగా ఎలా ఉందో, ఎలా కోపంతో ఉందో. నీలాంటి అందగత్తని చూసిన తరువాత మా అన్నగారు ఈ భార్యతో ఎందుకు ఉంటాడు? నువ్వు మా అన్ననే గట్టిగా పట్టుకో, నిన్ను స్వీకరిస్తాడు. రామునితో అంది, ఈ సీత వల్లే కదా నన్ను స్వీకరించడం లేవు. ఈమె ఏమి అందంగా ఉంది, వికృత రూపంతో ఉంది. ఈమెని చంపేస్తాను, ఇక గొడవ ఉండదు అని సీతమ్మ మీద పడింది. సీతమ్మ తప్పుకుంది. రాముడు లక్ష్మణుడిని పిలిచి, చూశావా, ఇలాంటి వారితో హాస్యం చేయకూడదు. ఈమె నిజంగా అందగత్తే అనుకుని సీతమ్మ లేకపోతే నేను పెళ్లి చేసుకుంటా అనుకుంది. అందుకని ఈమె ముక్కు చెవులు కోసేసేయి. లక్ష్మణుడు అక్కడే ఉన్న ఖడ్గంతో శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ పెద్దగా కేకలు వేస్తూ పరిగెట్టింది. దగ్గరలో ఉన్న తన అన్న కరుడి దగ్గరికి వెళ్ళింది. ఈమెని చూసి, నీ ముక్కు చెవులు కోసింది ఎవరు అన్నాడు. శూర్పణఖ అంది, అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు దశరథ కుమారులు, రామలక్ష్మణులంట. తాపసులుగా ఉన్నారు. గంధర్వులని చెప్పాలో వాళ్ళు రాజకుమారులని చెప్పాలో తెలియటం లేదు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేశారో తెలుసా? వారి మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంది. ఆమె వల్ల నా ముక్కు చెవులు కోసేశారు. అన్నయ్య, నాకో కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని కోసేస్తే ఆయనలో నుంచి వచ్చే రక్తాన్ని తాగాలని ఉంది నాకు. కరుడు అన్నాడు, నువ్వు అడగడం నేను కాదనడమా అని 16 మంది రాక్షసులని పిలిచి, మీరు వెళ్ళి వాళ్ళిద్దరినీ చంపి తీసుకొని రండి. వాళ్ళు వెంటనే రాముడు ఉన్న ఆశ్రమంకి వెళ్ళారు. శూర్పణఖ వెంట వెళ్ళి చూపించింది. ఆ 16 మంది రాముడిపైకి వెళ్తున్నారు. రాముడు వాళ్లపై బాణాలు వేశాడు. అవి వాళ్ళ గుండెల్లోకి గుచ్చుకొని 16 మంది చనిపోయారు. ఇదంతా చూసిన శూర్పణఖ వెంటనే కరుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు పంపిన వాళ్ళని ఒక క్షణంలో చంపేశాడు. రామలక్ష్మణులు మామూలు వాళ్ళు కాదు. నువ్వే వెళ్ళి వాళ్ళని చంపాలి. ఎప్పుడూ నువ్వు పెద్ద శూరుడివి అని చెబుతావు కదా, ఏది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. లేకపోతే నువ్వు చేతకాని వాడిలా పారిపో. ఇది విన్న కరుడు కోపంతో 14,000 మంది రాక్షసులతో బయలుదేరాడు. పర్ణశాలలో భూమి కంపించినట్టు అయింది. రాముడు లక్ష్మణుడితో అన్నారు, ఇక్కడ పెద్ద యుద్ధం జరగబోతోంది. అందుకని నువ్వు వెంటనే సీతని తీసుకుని ఎవరికి కనపడకుండా ఒక పర్వత గుహలోకి వెళ్ళు. లక్ష్మణుడు అన్నారు, అన్నా, నువ్వు సీతమ్మతో వెళ్ళు, నేను యుద్ధం చేస్తాను. లక్ష్మణ, నువ్వు శూరుడివి కావు, యుద్ధం చేయలేవని కాదు. నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసుల అందరినీ. కానీ నేను కోరుకుంటున్నా ఈ యుద్ధం చెయ్యాలి అని. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు. ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. లక్ష్మణుడు సీతమ్మని తీసుకుని వెళ్ళాడు. కరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టారు. రాముడిపై ఆయుధాలు విసురుతున్నారు. తన ధనస్సు అడ్డుపెట్టి ఆపుతున్నారు. శరీరమంతా గాయాలతో రక్తం కారుతూ ఉంది. రాముడు ఎప్పుడు ధనస్సులో బాణాలు పెట్టి కొట్టారో ఎవరికీ కనిపించలేదు. అంత వేగంగా అందరిపై ఒకేసారి 13 బాణాల చొప్పున ఒక గంట సేపటిలో 14,000 మంది రాక్షసులని చంపేశారు. చివరికి కరుడు మిగిలాడు. రాముడు బాణాలు సంధించే సమయంలో చేతులపై కొట్టేసరికి రాముడి ధనస్సు విరిగిపోయింది. కరుడు వెంటనే రాముడి గుండెపై బాణాలు కొట్టాడు. రాముడి యొక్క కవచం విరిగిపోయి ఆయన గుండెకి తగిలింది. అప్పుడు రాముడు అగస్త్య మహర్షి ఇచ్చిన విష్ణుధనస్సు తీసుకొని ఇలా అన్నారు కరుడితో, 3 లోకాలు ఏలే సమర్థుడైనా సరే పాపకర్మం చేసేవాడు మాత్రం బ్రతకడు. లోకానికి విరుద్ధంగా బ్రతికేవాడు కొంతకాలం వాడికి ఎవరూ ఎదురు తిరగలేక, వాడికి అధికారం ఉందనో, వంట్లో శక్తి ఉందనో, ఐశ్వర్యం ఉందనో లోకం తలవంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకి ఒక్క అవకాశం వస్తుంది. 10 మందిలో పాము వెళితే అందరూ కర్రెతో ఎలా చంపుతారో అలా అందరూ కలిసి చంపేస్తారు అటువంటి వాడిని. ఎక్కడో పర్ణశాలలో తపస్సు చేసుకునే ఋషుల మీద మీకెందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? అలా ఆ బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు అని రాముడు ఒకేసారి కొన్ని బాణాలు తన ధనస్సులో పెట్టి సంధించారు. కరుడికి తగిలి రక్తం కారుతూ రాముడి మీదకి వచ్చి కిందపడి చనిపోయాడు.
ఇలా అందరినీ చంపాక దేవతలు పైనుంచి పువ్వులు వేశారు. ఋషులందరూ పరుగెట్టుకు వస్తున్నారు. గుహలోంచి సీతమ్మ ఇదంతా చూస్తుంది. తన భర్త యుద్ధం చేయడం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ చూసి తన భర్త క్షేమంగా ఉండాలని దేవతలకి మొక్కుతూ ఉంది. రాముడు పర్ణశాలకి రావడం చూసి సీతమ్మ గుహలోంచి పరుగెత్తుకుంటూ సంతోషంతో వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారుస్తూ ఆనందం పొందింది. లక్ష్మణుడు ఆనందంతో ఉన్నారు. శూర్పణఖ లంకకి వెళ్ళింది. సభలో రావణాసురుడు తన మంత్రులతో కూర్చున్నాడు. చూడడానికి గొప్ప తేజస్సు మరియు గంభీరంగా ఉంటాడు. అనేకసార్లు దేవతలపై యుద్ధాలు చేయడం వలన దేవతల యొక్క ఆయుధాలచే ఏర్పడిన దెబ్బలు తన ఒంటిపై ఉంటాయి. 20 చేతులు 10 తలకాయలతో గొప్ప శక్తి కలవాడు. ఎదుటివారికి బాధ కలిగించేలా మాట్లాడడం అంటే ఇష్టం. ఇతరుల బాధలని అనుభవించడం అంటే ఇష్టం. అన్ని అస్త్రాలు ఉపయోగించడం తెలుసు. అందుకని ఎవరు యజ్ఞాలు యాగాలు చేస్తున్నా వాటిపై అస్త్రాలు వేసి నాశనం చేస్తాడు. ఏదైనా విలువైన వస్తువు ఎవరి దగ్గరైనా ఉందని తెలిస్తే అది బలవంతంగా తెచ్చుకుంటాడు లేదా నాశనం చేస్తాడు. అలా లంకాపట్టణం కుబేరుడిది, కానీ లంకని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడు. అలానే కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉందని తెలిసి అది బలవంతంగా తెచ్చుకున్నాడు. ఒకసారి రావణాసురుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు బ్రహ్మగారి కోసం. చాలా కాలం తపస్సు చేసినా బ్రహ్మగారు రావట్లేదు అని తన 10 తలలు కోసేసి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఏం కావాలి అని అడిగారు. రావణాసురుడు తనకు నాగములు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు మరియు అనేక జాతుల చేత మరణం ఉండకూడదని వరం కోరాడు. ఒక్క మనుషులని వదిలేశాడు. ఎందుకంటే రావణాసురుడి దృష్టిలో మనుషులు పనికిమాలిన వాళ్ళు. అలా కూర్చున్న రావణాసురుడు దగ్గరికి శూర్పణఖ వెళ్ళి ఇలా అంది. నువ్వు ఎప్పుడూ కామంతో క్రోధంతో ఉంటావు. నీకు రాజ్యపాలన ఇష్టం లేదు. నువ్వు సరైన గూఢాచారులని పెట్టుకోవడం లేదు. నీకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నీ శత్రువులు పెరిగిపోతున్నారు. మునులు యజ్ఞాలు యాగాలు చేయకుండా నువ్వు పెట్టిన 14,000 మంది రాక్షసులని 1 గంటలో ఆ రాముడు చంపేశాడు. ఇంక నీ పని అయిపోయింది. కొద్ది కాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది. రావణాసురుడు అన్నాడు, రాముడు ఎవరు, ఎక్కడుంటాడు, ఏ ఆయుధాలు వాడాడు, ఏం చేస్తుంటాడు, నీ ముక్కు చెవులు ఎవరు కోశారు, నాకు అన్ని విషయాలు చెప్పు. శూర్పణఖ అంది, మునిలా నారచీర కట్టుకుంటాడు. మన్మధుడు ఉన్నంత అందంగా ఉంటాడు. దశరథుని యొక్క కుమారుడు. ఇంద్రుడు పట్టుకునే కోదండం లాంటి కోదండం పట్టుకుంటాడు. 14,000 మందిని చంపేటప్పుడు నేను చూశాను. రాముడు బాణాలు ఎప్పుడు తీశాడో, ఎప్పుడు బాణాలని కొట్టాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలలు ఒక్కొక్కటి పడిపోవడం నేను చూశాను. అంత వేగంగా యుద్ధం చేస్తాడు. ఈ రాముడికి ఒక తమ్ముడు ఉన్నాడు, లక్ష్మణుడు. తేజస్సులో గుణములలో రాముడికి సమానమైనవాడు. ఎప్పుడూ ఆ రాముడితో ఉండి రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడికి ఒక భార్య ఉంది. ఆమె చంద్రబింబంలా ఉంటుంది. భర్తకి ధర్మపత్ని అయి నిరంతరం భర్తని సేవిస్తూ ఉంటుంది. నల్లటి జుట్టుతో ఉంటుంది. ఆ ముక్కు ఎంత అందంగా ఉంటుందో, అందమైన శరీరంతో కాల్చి తీసిన బంగారం ఎలా ఉంటుందో ఆమె కాంతి అలా ఉంటుంది. ఆమె పద్మం లాంటి ముఖంతో సన్నని నడుము కలిగినది. విదేహీ వంశానికి చెందినది. ఆమె మానవ కాంతే, కానీ నేను ఈ భూమండలంలో ఇప్పటి వరకు అలాంటి స్త్రీని చూడలేదు. ఆమె మరో మహాలక్ష్మి అనుకో. సీత ఎవరిని భర్తగా అనుకుని ప్రేమిస్తుందో, ఎవరు సీతకి భర్త అని అనిపించుకుంటాడో వాడే నిజంగా ఈ 3 లోకాలలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. ఇంద్రునితో సమానమైన కీర్తి ఉన్నవాడు. అన్నయ్య, నువ్వు కష్టపడి సీతని తెచ్చుకోవడం ఏమిటని నేను సీతని చూసి మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అని ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడు. నిజంగా నీకు సీతని భార్యగా చేసుకోవాలనుకుంటే నువ్వు వెంటనే బయలుదేరు. నువ్వు సీతని తెచ్చుకొని అనుభవించు. అడ్డు వచ్చిన రాముడిని సంహరించు. రావణాసురుడు అంతా విని అందరినీ పంపించేసి ఒక రథాన్ని సిద్ధం చేయమన్నాడు. అందులో పిశాచాల లాంటి ముఖం కలిగిన గాడిదలతో సముద్రం మీద నుంచి వెళుతున్నాడు. రావణాసురుడు మారీచుడి ఆశ్రమంకి వెళ్ళాడు. మారీచుడు ఒక మునిలాగా మారిపోయాడు. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి, మారీచ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నీ సహాయం కావాలి. నేను 14,000 మంది రాక్షసులని యజ్ఞాలు యాగాలు తపస్సులు జరగకుండా చూడమని అరణ్యంలో పెట్టాను. వాళ్ళు చాలా బాగా పనిచేశారు.
వీళ్ళని రాముడు అనేవాడు ఒక్కడే భూమి మీద నిలబడి చంపేశాడు. నా మనసు ఎంత బాధగా ఉందో తెలుసా? ఆ రాముడు మూర్ఖుడు, అధర్మం చేసేవాడు, ఇంద్రియాలని జయించనివాడు, అందరినీ భయపెట్టేవాడు. తన తండ్రి అసహ్యించుకుని బయటకి పంపించాడు. అందుకని ఆ రాముడిని నేను బాధ పెట్టాలనుకుంటున్నాను. ఏ పాపం తెలియని నా చెల్లి శూర్పణఖ చెవులు ముక్కు కోసేశాడు. అందుకని రాముడిని బాధ పెట్టడానికి ఆయన భార్య సీత దేవకన్యలా ఉంటుందట, ఆమెని అపహరించి తెద్దామనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావాలంటే అది చాలా కష్టమైన పని. అందుకని చాలా తేలికగా పని అయ్యే ఒక ఆలోచన చేశాను. నీకు సమస్త మాయలు తెలుసు. నువ్వు బంగారు జింకగా అందంగా మారిపో. సీత కంట పడేటట్టు ఆశ్రమం మీదుగా వెళ్ళు. నిన్ను చూసి కావాలంటుంది. ఆ రాముడు సీత కోరిక నెరవేర్చడం కోసం నీ వెనకాల వెళతాడు. నువ్వు ఆ రాముడిని చాలా దూరం తీసుకెళ్ళు. రాముడు బాణం వేసేలోపు హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అను. రాముడికి కష్టం వచ్చిందని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. లక్ష్మణుడు రాముడి కోసం వెళతాడు. ఆశ్రమంలో సీతని రక్షించడానికి ఎవరూ ఉండరు. అప్పుడు నేను వెళ్ళి సీతని ఎత్తుకొస్తాను. ఇందులో ఏ ప్రమాదమూ లేదు. అందుకని మారీచా, నా మాట విను. మారీచుడు కదలిక లేక ఒక శవంలా నిలబడి అన్నాడు, రావణ, నీకు నేను కొన్ని విషయాలు చెబుతా. కొంతమంది మన మనసుకి నచ్చేలా ఎప్పుడూ మాట్లాడతారు. కానీ వారు మన మంచి కోరి మాట్లాడేవారు కాదు. వాళ్ళ అవసరానికి నిన్ను పొగుడుతూ మాట్లాడతారు. ఇంకొందరు మాట్లాడితే మన మనసుకి నచ్చదు, కానీ ఆ మాటలలో ఎదుటివారి మంచి గురించి ఉంటుంది. అలా మంచి చెప్పేవాడు జీవితంలో దొరకడు. ఒకవేళ మంచి చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు రాముడి గురించి చెప్పినవాడు దుర్మార్గుడు, నీ ప్రాణాలు తీయాలనుకునేవాడు. నీకు అన్ని అబద్ధాలు చెప్పాడు. రాముడు అలాంటివాడు కాదు. రాముడు మహాధర్మాత్ముడు. నాకు ఒక అనుమానం వస్తుంది రావణ. నిన్ను చంపడానికి సీతాదేవి వచ్చినట్టుంది. ఆమె మామూలు స్త్రీ కాదు, దేవతా స్త్రీ. నీకు పుట్టిన కోరిక వల్ల నీకు ఏమి జరుగుతుందో విను. నువ్వు నీ లంకాపట్టణం అగ్నిజ్వాలలలో నశించిపోతుంది. రాముడు ఎంత త్యాగమూర్తి అంటే తండ్రి సత్యవాక్కు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి జోలికి వెళితే ధర్మం జోలికి వెళ్ళినట్టే. వెంటనే కాలిపోతావు రావణ. రాముడు సత్పురుషుడు. సీతాదేవి జోలికి వెళ్ళకు. నీకు రాజ్యం ఉంది, ఎంతోమంది భార్యలు ఉన్నారు, వాళ్లతో హాయిగా ఉండు. రావణ, నేను కూడా నీలాగే విర్రవీగాను. అలాంటి సమయంలో విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తుంటే నాశనం చేశాను. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులని తీసుకొచ్చారు. యాగం మొదలుపెట్టారు. నేను ఆ యాగాన్ని నాశనం చేయాలని ఆకాశ మార్గంలో వచ్చాను. మెడలో ఒక బంగారు గొలుసుతో, ఇంకా మీసాలు కూడా పుట్టలేదు, అంత చిన్న పిల్లవాడు చేతిలో కోదండంతో యజ్ఞశాలని రక్షిస్తున్నాడు. అతన్ని చూసి ఈ పిల్లవాడా విశ్వామిత్ర మహర్షి వెళ్ళి తీసుకొచ్చాడు అని అనుకున్నా. అప్పుడు అతని దగ్గర అన్ని అస్త్రాలు కూడా లేవు. రాముడు నన్ను ఒక బాణంతో కొడితే 100 యోజనాల అవతల పడిపోయా. కొంతకాలం తర్వాత నాకు తెలివి వచ్చింది. అప్పటి నుంచి నాకు రాముడన్నా ఆయన బాణమన్నా హడల్. ఇప్పుడు ఎన్ని బాణాలు పొందాడో, ఎన్ని అస్త్రాలు పొందాడో. సామాన్యమైన వాడు కాడు. నీకు ఇలాంటి పాపపు ఆలోచన ఉన్నందుకు నీతో స్నేహం నాకు భయమేస్తుంది. అయినా వేరే వాళ్ళ భార్యలని తెచ్చుకోవాలన్న కోరిక ఏమిటి? నీకు ఇంట్లో 1000 మంది భార్యలు ఉన్నారు. హాయిగా వాళ్ళతో సుఖంగా ఉండు. నీకో విషయం చెబుతా. రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడని నేను నా స్నేహితులతో కలిసి మునులని తింటూ ఉన్నా. ఒకరోజు రాముడు, సీతా, లక్ష్మణుడు అరణ్యంలో తాపసాశ్రమంలో కనబడ్డారు. ఓహో, ఇప్పుడు రాముడు తపస్సు చేసుకుంటున్నాడు మునిలాగా అనుకుని ఎందుకైనా మంచిదని నా స్నేహితులని పంపించాను తినడానికి. రాముడు బాణాలు సంధిస్తే అవి వెంటబడి మరీ నా స్నేహితులని చంపేశాయి. వెంటనే పారిపోయి వచ్చాను. రాత్రి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే రాముడు కనిపిస్తున్నాడు. భయమేసి అప్పటి నుంచి చంపడాలు మానేసి ఇదిగో ఇలా నారచీర కట్టుకొని శాకాహారం తింటూ తపస్సు చేసుకుంటూ ఇలా జీవితం గడుపుతున్నా. ఇప్పుడు యోగ విద్యలో ఉన్నాను. ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడు. అందుకే నేను ఎవరి జోలికి వెళ్ళను. అసలు మీ చెల్లి ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు. అసలు ఎందుకు కోశాడో నిజంగా చెప్పమను. అలా శూర్పణఖ చెప్పిందనే కదా కరుడు ఆ సైన్యం మొత్తం నాశనమయ్యింది. నువ్వు అదే తప్పు చేస్తున్నావేమిటి? నా మాట విను. రావణుడు అన్నాడు, అన్ని గొప్పలు చెబుతావేమిటి రాముడి గురించి? రాముడు కేవలం మనుషుడు. అతన్ని చంపడానికి పెద్ద విద్యలు ఉండాలేంటి?
నా దగ్గర రాముడిని పొగడకు, నా నిర్ణయం మారదు. నేను తప్పకుండా నీతోనే, నీ సహాయంతోనే సీతని అపహరించాలి. నేను నిన్ను జింకగా మారమన్నా, అంతేగాని నీ కథ అడిగానా? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. నేను నీ ప్రభువుని. నేను వచ్చి నిన్ను అడిగితే నాకు నమస్కారం పెట్టి నా మాట వినాలి, అంతేకాని రాముడు అలా రాముడు ఇలా అని చెబుతావా? నేను నీ రాజుని. నాతో మంచిగా ఉన్నావా, నేను నీతో మంచిగా ఉంటా. నా మాట కాదన్నావా, నేనే నీకు యముడిని అవుతా. నేను చెప్పినట్టు చేస్తే రాముడి చేతిలో నువ్వు చస్తావో బ్రతుకుతావో నాకు తెలియదు. కానీ నువ్వు నేను చెప్పింది చేయలేదో నా చేతిలో నీ మరణం తథ్యం. మారీచుడు అన్నాడు, నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్నందుకు నీ వ్యక్తిగత కోరిక కోసం ఆ లంకా పట్టణమంతా నీ వల్ల నాశనం అవ్వబోతోంది. నీకే తెలుసు నువ్వు పిరికివాడివి, రాముడిని ఎదుర్కోలేవని. ఎలాగో చనిపోతా కాబట్టి అది నీ చేతిలో ఎందుకు, ఆ రాముడి చేతిలోనే చనిపోతా. పద వెళదాం అని ఇద్దరూ రావణాసురుడి రథంలో బయలుదేరారు. రాముడు ఉన్న ఆశ్రమం దగ్గర దిగి రావణాసురుడు మారీచుడితో అన్నాడు, నేను చెప్పినట్టు చేయు. మారీచుడు ఒక అందమైన బంగారు జింకగా మారిపోయాడు. ఆశ్రమం దగ్గర అటూ ఇటూ వెళుతూ ఆకులు తింటున్నాడు. ఒక జింక ఎలా ప్రవర్తించాలో అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఉన్న జింకల గుంపు కొత్తగా వచ్చిన జింకని చూసి దగ్గరికి వెళ్ళి వాసన చూసి ఇది రాక్షసుడు అని తెలుసుకొని పారిపోయాయి. అదే సమయంలో పువ్వులు కోయడానికి సీతమ్మ వచ్చింది. ఈ మాయా జింక సీతమ్మ ముందు ఆడుతూ తిరుగుతుంది. సీతమ్మ సంతోషించి గట్టిగా రామ లక్ష్మణ అని పిలిచింది. రామలక్ష్మణులు త్వరగా వచ్చి ఏమైంది అని అడిగారు. సీతమ్మ ఆ మాయజింకని చూసి ఎంత అందంగా ఉందో, నేను ఎప్పుడూ చూడలేదు ఇంత అందమైన జింకని. లక్ష్మణుడు వెంటనే అన్నాడు, అన్నయ్య అది జింక కాదు, మారీచుడు ఇదివరకు వేటకు వచ్చిన ఎందరో రాజులని ఇలానే మాయా రూపంలో పొంది తినేశాడు. ఇది నిజం కాదు, సృష్టిలో ఇలాంటి జింక ఉండదు. సీతమ్మ మధ్యలో మాట్లాడుతూ, రామా, ఈ జింక నా మనసు దోచింది. నేను ఆడుకోవడానికి ఆ జింక కావాలి. మన అరణ్యవాసం పూర్తి కావస్తుంది. దీన్ని మనతో పాటే అయోధ్యకి తీసుకెళ్దాం. దీన్ని బ్రతికి ఉండగా పట్టుకురండి. ఒకవేళ అలా దొరకకపోతే దీన్ని చంపి తీసుకురండి. నేను దీని చర్మంతో ఆసనం చేసుకుంటా. రాముడు లక్ష్మణుడి వంక చూసి, మీ వదిన ఎప్పుడూ ఏదీ అడగలేదు. మొట్టమొదటిసారిగా ఈ జింక కావాలి అంటుంది. ఇంతలా అడిగితే నేను తేను అని ఎలా అనగలను? అందుకని నేను వెళ్ళి తెస్తా. ఒకవేళ నువ్వు అన్నట్టే అది మారీచుడు అయితే నేను విడిచిపెట్టకూడదు కదా. లక్ష్మణ, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జటాయువు సీతని దగ్గర పెట్టుకొని కాపాడండి అని రాముడు జింక వెంట పడ్డాడు. ఆ మాయా జింక ఒకసారి మాయమవుతూ ఒకసారి కనబడుతూ చాలా దూరం రాముడిని తీసుకెళ్ళింది. రాముడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించి దూరంగా కనిపిస్తున్న మాయజింకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అది ఆ జింకకి తగిలిన వెంటనే హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతుతో గట్టిగా అరిచి చనిపోయాడు మారీచుడు. ఇది చూసిన రాముడికి విషయం అర్థమయ్యింది. నాకు ప్రమాదమని తెలిసి సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. కానీ లక్ష్మణుడు ముందే చెప్పాడు ఇది మారీచుడని. కాబట్టి లక్ష్మణుడికి విషయం తెలుసు. కానీ లక్ష్మణుడిని సీత ఉండనిస్తుందా అని వెంటనే రాముడు ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఈలోపు హా సీత, హా లక్ష్మణ అనేది సీత వినింది. లక్ష్మణుడిని పిలిచి, మీ అన్నగారికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో, వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. లక్ష్మణుడు అన్నారు, వదినా, నువ్వు కంగారు పడుతున్నావు. అన్నయ్యకి ఏ ప్రమాదం జరగదు. ఈ మాట విన్న సీతమ్మ ఆగ్రహంతో అంది, నాకు ఇప్పుడు అర్థమయ్యింది లక్ష్మణ, నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు నీ అన్నకి శత్రువివి. నీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చున్నావు. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని మాతో వచ్చావు. ఈ క్షణం కోసం లక్ష్మణ, నువ్వు 13 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. అందుకే హాయిగా కూర్చున్నావు. మహాపాపి, నువ్వు నిజంగా రాముడికి సేవ చేయడానికి వచ్చిన వాడివైతే రాముడు హా సీత, హా లక్ష్మణ అన్న వెంటనే నువ్వు ఇంత హాయిగా కూర్చోగలవా? పరుగు పరుగున వెళ్ళేవాడివి. బహుశా భరతుడు నువ్వు కలిసి కుట్ర చేశారు. లక్ష్మణుడు 2 చేతులతో నమస్కరించి, వదిన, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఎవరు ఎంతమంది అయినా కలిసి ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకుని ఇలా అంటున్నావు. ఆ అరిచింది మాయా మారీచుడు. అది అన్నయ్య స్వరం కాదు. నా మాట నమ్ము. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలో పడతావు. కొద్దిసేపు ఆగు, అన్నయ్య వచ్చేస్తారు.
వదిన, అన్నయ్య మీ రక్షణ నాకు అప్పజెప్పారు, అందుకని నేను వెళ్ళలేను. ధర్మం తప్పుతా అని నిల్చున్నా తప్ప నాకు చెడు బుద్ధి లేదు. నన్ను క్షమించు. నేను ఇక్కడే ఉండి నిన్ను చూసుకోవాలి. వదిన, కొద్ది రోజుల క్రితం అన్నయ్య చేతిలో రాక్షసులు చనిపోయారు. వాళ్ళు అన్నయ్యపై పగబట్టారు. అందుకని ఎలాగైనా సరే మనకి ప్రమాదం జరగాలని మాయాస్వరూపంతో వచ్చారు. అందుకని నా మాట విను. సీతాదేవి అంది. నాకు అర్థమయ్యిందిరా మహాపాపి, నువ్వు ఎందుకు వచ్చావో. రాముడి మరణ వార్త గురించి ఇక్కడ ఉన్నావు. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావు కనుక నేను విషం తాగి చనిపోతా. వదినా, ఎంత పని చేస్తున్నావు. నేను నిలబడితే నువ్వు ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం. నువ్వు ఇవాళ ఒక సామాన్య స్త్రీ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావు. నువ్వు నన్ను ఇన్ని మాటలన్నా నేను నీకు జవాబు చెప్పలేను. ఎందుకంటే నీ మాటలకి నేను ఎంత బాధపడుతున్నానో అవి మాటల్లో చెప్పలేను. నేను నా వదినాని చాలా సంతోషంతో నీ చీరలు మోశాను. అన్నయ్యకి నీకు తినడానికి రోజు కందమూలాలు పండ్లు తెచ్చాను. అన్నయ్య నువ్వు సంతోషంగా నా కళ్ళ ముందు ఉంటే మురిసిపోయాను. మీ సేవ చేసుకునే అదృష్టం నాకు దొరికిందని పొంగిపోయాను. ఎన్నడూ నేను నిన్ను ఆ భావనతో చూడలేదు. నువ్వు పెద్దదానివి, వదినవి, నువ్వు బాధలో ఉన్నావు, అందుకని ఇలా మాట్లాడుతున్నావు అని లక్ష్మణుడు రాముడిని వెతకడానికి వెళ్ళాడు. అలా లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే రావణాసురుడు మాయ ద్వారా ఒక సన్యాసిగా మారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ వచ్చినవాడు సన్యాసి మహా తేజస్సుతో ఉన్నందున అతనికి అతిథి మర్యాద చేయకపోతే శపిస్తాడని అతనికి కూర్చోడానికి ఆసనం ఇచ్చి నీళ్లు ఇచ్చి తినడానికి భోజనం పెట్టింది. రావణాసురుడు అన్నాడు, నువ్వు చూడడానికి ఒక పద్మంలా ఉన్నావు, భూమి మీదకి వచ్చిన రతీదేవిలా ఉన్నావు, అందంగా ఉన్నావు అని సీతమ్మని అంగాంగ వర్ణన చేశాడు. నువ్వు నా మనసుని దోచేశావు. ఇంత అందమైన దానివి అరణ్యంలో ఎందుకున్నావు? ఇక్కడ కామరూపంలో రాక్షసులు ఉంటారు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మంచి నగరాలు పట్టణాల్లో ఉండి సుఖం అనుభవించాలి. మంచి బట్టలు హారాలు వేసుకోవాలి. అన్నిటికన్నా మంచి భర్త ఉండాలి. రావణాసురుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సీతమ్మ మనసు రాముడిపైన ఉన్నందున అతను చెప్పేవి వినిపించుకోకుండా ఇలా అంది. నా పేరు సీత, జనక మహారాజు గారి కూతురుని, రామచంద్రమూర్తి యొక్క భార్యని. నా వివాహం తర్వాత నేను అన్ని భోగాలు అనుభవించాను. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి మా మామగారు దశరథ మహారాజు గారి సత్యవాక్కు నిలబెట్టడానికి నా భర్త అరణ్యానికి వచ్చారు. ఆయనతో పాటు నేను, మా వారి తమ్ముడు లక్ష్మణుడు వచ్చాం. ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఎవరు? సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ భయపడిపోతారు. అంత తేజోవంతుడిని. సీత, ఇంత అందంగా ఉన్న నిన్ను చూసిన క్షణం నుంచి ఎంతమంది భార్యలు ఉన్నా వాళ్ళతో ఉన్నప్పుడు నాకు సుఖం లేదు. అందుకని నీకోసం వచ్చాను. సీత, నువ్వు వస్తే నిన్ను మహారాణిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే 5000 దాసీలు నీ కింద ఉంటారు. లోకంలో ఉన్న సమస్త ఐశ్వర్యం నీ దగ్గరికి తెస్తాను. సీతమ్మ అంది, రావణ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ మహాసముద్రం కదపడం ఎలా సాధ్యం కాదో మహానుభావుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుడి ముఖం కలిగినవాడు, జితేంద్రియుడు, అపారమైన కీర్తి ఉన్నవాడు నా భర్త అయిన రామచంద్రమూర్తిని అనుసరించే దానినే తప్ప నీ వంటి ప్రతి దిక్కుమాలినవాడు వచ్చి ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చే స్త్రీని కాను. నేను ఎవరో తెలుసుకో. నువ్వు ఒక అజ్ఞానివి. ఎవరైనా రామచంద్రమూర్తి భార్యని కోరుకుంటారా? నీ పతనం మొదలైంది. రావణుడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. పెద్ద స్వరూపంతో మారిపోయాడు. ఇప్పుడు నిన్ను తీసుకెళతా చూడు అని సీతమ్మ దగ్గరికి వెళుతున్నాడు. సీతమ్మ వణికిపోతుంది. సీతమ్మ జుట్టుని తన ఎడమ చేతితో పట్టుకుని కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి పైకి ఎత్తి ఆశ్రమం బయటికి తెచ్చాడు. రావణాసురుడి రథం వచ్చింది. సీతమ్మని అనరాని మాటలు అంటూ భయపెడుతూ బలవంతంగా రథంలో తీసుకెళ్లి సీతమ్మని తన తొడలపై కూర్చోబెట్టుకున్నాడు. సీతమ్మ గట్టిగా రామ రామ లక్ష్మణ అని కేకలు పెడుతూ ఏడుస్తుంది. చెట్టుపై ఉన్న జటాయువు వచ్చి రావణుడిని తన రెక్కలతో కొట్టాడు. రావణుడి చేతిలో ఉన్న ధనుస్సు నుంచి బాణాలు వేస్తే జటాయువుకి తగిలాయి. జటాయువు తన ముక్కుతో రథాన్ని గట్టిగా కొట్టి ఆ పిశాచాలని చంపేశాడు. ఆ రథం కింద పడుతూ అందులోంచి సీతమ్మ పడుతుంటే రావణుడు తన ఎడమ చేతితో సీతమ్మని పట్టుకున్నాడు. ఇది చూసిన జటాయువు రావణుడి పైకి వస్తుంటే రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలని కాళ్ళని కోసేశాడు. అది చూసి సీతమ్మ ఏడుస్తూ జటాయువు దగ్గరికి వెళ్ళింది.
సీతమ్మ జుట్టు పట్టుకొని నేలపై నుంచి ఈడ్చుకుని వెళుతున్నాడు. కింద పడ్డ రథం తన శక్తితో నడుపుతూ ఆకాశ మార్గాన సీతమ్మని తీసుకొని వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక పర్వత శిఖరం పైన 5 వానరులు కనబడ్డారు. ఆ వానరులు ఈ దృశ్యం చూస్తున్నారు. సీతమ్మ వెంటనే తన చీర కొంగును కొంచెం చింపి అందులో తన నగలు పెట్టి వాళ్ళకి దొరికేలా పడేసింది. రావణాసురుడు సీతమ్మని లంకాపట్టణంలో ఉన్న తన అంతఃపురానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న భయంకరమైన పిశాచ స్త్రీలను పిలిచి, ఈ సీత నా అంతఃపురంలో ఉంటుంది. ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ నా అనుమతి లేకుండా చూడడానికి వీల్లేదు. ఈ సీతతో ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అని తను సీతని అపహరించాను అని సంతోషంతో అంతఃపురం నుంచి బయటికి వచ్చి భయంకరమైన రాక్షసులను పిలిచి, కొంతకాలం క్రితం 14,000 మంది రాక్షసులని కరుడిని చంపిన రాముడు పంచవటిలో ఉన్నాడు. మీరు ఎవరికి కనిపించకుండా ఆ రాముడు ఏమి చేస్తున్నది, ఎక్కడ ఉన్నది నాకు చెబుతూ ఉండాలి. వాళ్ళు వెళ్ళిన తరువాత రావణుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళాడు. సీతమ్మ దీనంగా ఏడుస్తూ భయంతో ఉంది. ఆమె రెక్క పట్టుకుని తన దగ్గర ఉన్న సంపద, ఐశ్వర్యం, అంతఃపురాలు చూపిస్తూ, సీత, నా దగ్గర కొన్ని లక్షల మంది రాక్షసులు నా కింద ఉన్నారు. కొన్ని వందల మంది భార్యలు నన్ను కోరి వచ్చారు. నేను నీకు ఒక వరం ఇస్తా. నువ్వు గనుక నా యందు మనసు పెట్టి ఉంటే నువ్వు ఈ లంకకి మహారాణివి అవుతావు. 100 యోజనముల దూరం ఉంది లంక. ఎవరూ సాహసించలేరు ఇక్కడికి రావడానికి. ఇంకా రామా రామా అని ఎందుకు అంటావు? అతను అల్పాయుష్షు కలవాడు. నీకు తగిన భర్తని నేను. నన్ను ప్రేమించి ఆనందంగా సంతోషంగా తిరుగు. సీతమ్మ కాళ్ళు పట్టుకుని, సీత, నన్ను అనుగ్రహించు, నా కోరిక తీర్చు. సీతమ్మ అంది, ఒక గడ్డి పొరక అడ్డుపెట్టి, రాముడు నా ప్రాణం, నా సర్వస్వం. నా రాముడి చేతిలో నీ ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉండు. నీ ఆయువు, ఐశ్వర్యం ఈ లంకాపట్టణం నాశనం అవుతుంది. నా రాముడిని చూసిన కళ్ళతో నీ ముఖం కూడా చూడను. ఛీ, వెళ్ళిపో. రావణుడు కోపంతో, నీకు నేను 12 నెలలు సమయం ఇస్తున్నా. నీ అంతట నీవు నా దగ్గరికి వస్తే సరే, లేదా 12 నెలల తర్వాత నిన్ను కోసి వండి నా భోజనంలో పెడతారు. భయంకరమైన రాక్షస స్త్రీలను పిలిచి, ఈ సీతని అశోకవనంలో శిశుపా వృక్షం క్రింద కూర్చోబెట్టండి. మీరందరూ ఈమెని ఎలా హింసించాలంటే, బ్రతకడానికి సరిపడా నీళ్లు, ఆహారం మాత్రమే ఇచ్చి కృంగిపోయే మాటలతో ఈమెని నా దారికి తీసుకురండి. అలా సీతమ్మ అశోకవనంలో శిశుపా వృక్షం కింద రాక్షసుల చేత హింసించబడుతూ ఏడుస్తూ తన భర్తని తలుచుకుంటూ ఒక తాపసిలా జీవిస్తుంది. అక్కడ రామచంద్రమూర్తి మారీచుడిని సంహరించి ఆశ్రమం వైపు వెళుతున్నారు. లక్ష్మణుడు ఎదురు వచ్చారు. రాముడు అన్నారు, లక్ష్మణ, నిన్ను సీతని వదిలి రావద్దన్నా కదా, ఎందుకు వచ్చావు? అన్నయ్య, నేను నా అంతట నేను రాలేదు. ఎప్పుడైతే నీ స్వరంతో హా సీత, హా లక్ష్మణ అని విడపడిందో, నీపై ఉన్న అపారమైన ప్రేమ చేత వదినమ్మ భయపడి ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు అని వెళ్ళేలా చేసింది. నేను ఎంత చెప్పినా వినలేదు. నా యందు ఏ దోషం లేదు, నన్ను క్షమించు. లక్ష్మణ, నువ్వు ఎన్నైనా చెప్పు, సీతని అరణ్యంలో ఒక్కదాన్ని విడిచిపెట్టి నువ్వు రాకూడదు. నేను చెప్పా జాగ్రత్తగా ఉండమని. రామలక్ష్మణులు ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. రాముడు అక్కడ ఉన్న చెట్లని, నదిని, జంతువులని అడుగుతున్నాడు సీత ఏది అని. అక్కడ కూర్చొని ఏడుస్తూ, నా సీతని రాక్షసులు తినేశారు. ఇన్ని అస్త్రాలు, విద్యలు వచ్చి ఏం లాభం, నా సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ ఉంటే, అక్కడ ఉన్న మృగాలు మనకి నోరు లేదు చెప్పడానికని ఏడుస్తూ రాముడి దగ్గర నిలబడి ఆకాశం వైపు చూపిస్తూ దక్షిణ వైపు పరిగెడుతున్నాయి. ఇది చూసిన లక్ష్మణుడు, అన్నయ్య, ఆ జంతువులు మనల్ని రమ్మని పిలుస్తున్నట్టు ఉంది. ఆగుతూ వెనక్కి మనల్ని చూస్తూ సైగ చేస్తున్నాయి. బహుశా సీతమ్మని అపహరించి ఇటువైపు తీసుకెళ్లారేమో. మనం ఈ జంతువులని అనుసరిద్దాం అని వాటితో పరిగెట్టారు. అక్కడ సీతమ్మ వేసుకునే పూలదండ కనబడింది. ఇదిగో ఇక్కడ రక్తం కనబడుతుంది అని ఇంకొంచెం ముందుకి వెళితే అక్కడ 2 చనిపోయిన పిశాచాలు, ధనస్సు, రథం యొక్క ముక్కలు కనబడ్డాయి. రాముడు అన్నారు, నా సీత ధర్మాన్ని అనుసరించి నా వెంట వచ్చింది. కానీ ఆ ధర్మం కాపాడలేదు. ఎవరు పరాక్రమము ఉన్న మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతగాని వాడు అంటుంది. లక్ష్మణ, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో. ఈ పర్వతాలని పడగొట్టేస్తా. నా అస్త్రాలతో సూర్యచంద్రులని లేకుండా చేస్తాను. ఆకాశాన్ని నా బాణాలతో కప్పేస్తా. దేవతలెవరూ తిరగడానికి వీల్లేకుండా చేస్తా. సముద్రాల్లో, నదులలో ఉన్న నీళ్లు ఇంకిపోయేలా చేస్తాను.
భూమిని బద్దలు కొట్టేస్తాను. నా క్రోధం ఎలా ఉంటుందో చూస్తారు. ఈ రోజుతో ఈ బ్రహ్మాండం లేకుండా చేస్తాను అని కోదండం పట్టుకున్నాడు. లక్ష్మణుడు పరుగున వచ్చి నమస్కారం చేసి, అన్నయ్య, నువ్వు అందరి మంచి కోరేవాడివి. అలాంటి నువ్వు క్రోధానికి వశుడై బ్రహ్మాండం లేకుండా చేస్తే ఇంక లోకంలో శాంతి అన్న మాటకి అర్థం ఎక్కడున్నదన్నయ్య? ఎవడో ఒక దుర్మార్గుడు చేసిన తప్పుకి లోకాన్నన్నిటిని నాశనం చేస్తే ఎలా అన్నయ్య? నువ్వు శాంతించు. ఈ జంతువులు ఆకాశం వైపు చూపిస్తున్నాయి. బహుశా ఎవరో వదినమ్మని ఆకాశ మార్గాన తీసుకెళ్లారు. మనం వెతుకుదాం. నేను నీ వెంట ఉండగా నువ్వు ఇలా బాధతో క్రోధానికి గురి కావద్దు. శాంతించు. అన్నయ్య, చూసావా లోకంలో ఎలా ఉంటుందో? కష్టాలనేటివి ఎవరో ఒక్కడికే రావడం కాదు. గతంలో కూడా కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మనం మహాత్ముల చరిత్ర చూస్తే, వారు పడిన కష్టం చూస్తే అంతటి వారు అంతంత కష్టం పడి ఓర్పు వహించారు. ఇక నేనెంత వాడిని అని మనలో ఒకలాంటి ధైర్యం కలగాలి. ఇవాళ శోకం నిన్ను ఆవహించింది. రాముడు అన్నారు, లక్ష్మణ, నువ్వు చెప్పింది నిజమే. కానీ నన్ను అనుసరించి వచ్చిన నా సీత లేకపోతే నేను బ్రతకలేను. లక్ష్మణుడు అన్నారు, అన్నయ్య, మనం వదినమ్మని వెతుకుదాం పద అని వెళుతున్నారు. ఒక దగ్గర వంటి నిండా రక్తంతో జటాయువు ఒక మూలన ఉన్నాడు. రాముడు జటాయువుని చూసి సీతని తినేశాడనుకొని బాణం వేయబోతే జటాయువు అన్నాడు, దుఃఖం అనే బాధలో ఉన్న నువ్వు ఏ ఔషధం కోసం వెతుకుతున్నావో ఆ ఔషధి అయిన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు ఆ రావణాసురుడు. నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మని రావణాసురుడు ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు. రామ, సీతని అపహరిస్తుంటే నా శక్తి మీర అడ్డుపడ్డాను. ఆ సమయంలో నా రెక్కలు కాళ్ళు కోసేశాడు. అంతేకాని నేను సీతమ్మని తినలేదు. ఈ మాటలు విన్న రాముడు జటాయువుని గట్టిగా కౌగిలించుకొని లక్ష్మణుడితో అన్నారు, రాజ్యం పోయింది. దండకారణ్యంకి వచ్చాను. నా భార్యని అపహరించాడు. జటాయువు మరణించబోతున్నాడు. ఈ బాధ నన్ను కాల్చేస్తుంది అని వెంటనే తన ధర్మం గుర్తు చేసుకొని మనసు స్థిరంగా ఉంచి జటాయువుని అడిగారు, ఆ రావణుడు ఎక్కడుంటాడు? ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు? సీతని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అతని గురించి చెప్పు. జటాయువు అన్నారు, రామ, ఆ రావణుడు సీతమ్మని దక్షిణ దిక్కుకు తీసుకెళ్ళాడు. నీకు నీ సీత తప్పకుండా దొరుకుతుంది అని ఇంకా చెప్పబోయి చనిపోయాడు. రాముడు అన్నారు, లక్ష్మణ, ఒక పక్షి మన కోసం ప్రాణత్యాగం చేసింది. ఇది మన నాన్నతో సమానం. అందుకని జటాయువుకి అంత్యక్రియలు చేస్తా అని జటాయువుకి అంత్యక్రియలు చేసి పిండతర్పణం చేశారు. అలా అక్కడి నుంచి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అది చాలా భయంకరంగా గుహలతో ఉంటుంది. ఒక భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు రామలక్ష్మణులని తన 2 చేతులతో పట్టుకున్నాడు. వాడి చేతులని రామలక్ష్మణులు కోసేశారు. అది కింద పడిపోయి, ఎవరు మీరు అన్నాడు. లక్ష్మణుడు అన్నారు, మేము రామలక్ష్మణులం, దశరథ మహారాజు గారి కొడుకులం. నువ్వు ఎవరు? రాక్షసుడు అన్నాడు, నా పేరు కబంధుడు. నేను చాలా అందంగా ఉండేవాడిని. నాకు ఒకసారి ఒక ఆలోచన వచ్చి భయంకర రూపం పొంది అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని భయంకర రూపం పొంది అరణ్యంలోకి వెళ్ళి స్థూలశీలుడు అనే ఋషిని భయపెడదామని వెనుక నుంచి వెళ్ళి ఋషిని భయపెట్టా. ఋషి నన్ను చూసి, నువ్వు ఈ రూపంలోనే ఎప్పటికీ ఉండిపో అన్నాడు. ఇన్ని సంవత్సరాలకి మీరు వచ్చి నా చేతులు నరికారు. అలానే నన్ను కాల్చేయండి. అప్పుడు నా పూర్వ శరీరం పొందుతా అన్నాడు. రామలక్ష్మణులు ఆ రాక్షసుడి శరీరం కాల్చాక పూర్వ శరీరం పొంది ఇలా అన్నాడు, రామ, నీకు ఇప్పుడు చాలా దుఃఖ సమయం నడుస్తుంది. అందుకని నీ భార్యని పోగొట్టుకున్నావు. నీలాగే కష్టాన్ని అనుభవిస్తూ భార్యని పోగొట్టుకుని ఉన్నాడు సుగ్రీవుడు. ఆయన కూడా ధర్మాత్ముడు. 4 వానరములతో ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. ఇప్పుడు నీకు కావలసింది గొప్ప మిత్రుడు అని దారి చెప్పాడు. అలా రామలక్ష్మణులు బయలుదేరి దారిలో ఉన్న శబరి ఆశ్రమంకి వెళ్ళారు. శబరి వెంటనే బయటకి వచ్చి రామలక్ష్మణులకి అతిథి మర్యాద చేసి భోజనం పెట్టింది. రాముడు అన్నాడు, నీ తపస్సు బాగా జరుగుతుందా అని. శబరి అంది, రామా, నువ్వు చిత్రకూటంలో ఉన్నప్పుడు మా గురువులు బ్రహ్మలోకంకి వెళుతూ ఒకానొక సమయంలో రాముడు వస్తాడు. నువ్వు రాముడికి ఆతిథ్యం ఇచ్చి బ్రహ్మలోకంకి రమ్మన్నారు. అందుకని నీ దర్శనం చేత నేను ఆనందం పొందాను. ఇక నాకు ఈ శరీరంతో పని లేదు. దీన్ని అగ్నిలోకి వేసి నేను బ్రహ్మలోకంకి వెళతాను అని అగ్నిలోకి వెళ్ళి తన శరీరం కాలాక
ఒక యువతి రూపం పొంది శబరి బ్రహ్మలోకంకి వెళ్ళిపోయింది. రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం వైపు బయలుదేరారు. అరణ్యకాండ సమాప్తం.